ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి పురోహితులు లక్ష్మీ రాఘవేంద్ర గారు మరింతగా వివరిస్తారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం విజయవాడ. ఈ యొక్క శివాలయాన్ని ద్వాపరయుగంలో ధర్మరాజు గారిచే ప్రతిష్ఠించగా గురించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతినిత్యం స్వామివారికి దేదీప్యమానంగా అభిషేకాలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటి అంటే బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఈ యొక్క శివాలయం. మామూలు శివాలయానికి ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో, ఈ యొక్క బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయాన్ని దర్శించుకుంటే దాని మీద 100 రెట్లు ఫలితం వస్తుందని చెప్పి మనకి పురాణాల్లో తెలియజేయడం జరిగింది. ఇంకో ముఖ్య విశేషం ఏంటి అంటే ఈ యొక్క శివాలయంలో ముఖ్యంగా శివరాత్రి పర్వదినం కానివ్వండి, అలాగే కార్తీక మాసం కానివ్వండి, కార్తీక మాసం 30 రోజులు కూడా స్వామివారికి తెల్లవారుజాము 3 గంటల నుంచి పంచామృత అభిషేకాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సుమారు రాత్రి 7:30-8 దాకా జరుగుతూ ఉంటుంది. 30 రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఉపాలయాలు సుమారుగా 17. ఈ యొక్క ప్రాంగణంలో లేనటువంటి దేవాలయం అనేది లేదు. వినాయకుడి విఘ్నేశ్వర స్వామి దగ్గర నుంచి, రమాసమేత సత్యనారాయణ స్వామి దగ్గర నుంచి, ఆంజనేయ స్వామి కానీ, వీరభద్ర స్వామి, భద్రకాళి వీరభద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, అయ్యప్ప స్వామి, షిరిడి సాయిబాబా, అలాగే మార్వాడీలకి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైనటువంటి గురువు గారు కేతేశ్వర బాబా గారు, అలాగే నవగ్రహాలు, రమాసమేత సత్యనారాయణ స్వామివారు, కోదండ రామాలయం, దత్తాత్రేయ స్వామివారు, సుమారు మొత్తం 17 ఉపాలయాలు ఉన్నాయి. ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఈ యొక్క భ్రమరాంబ అమ్మవారికి మనకి ఎక్కడా లేని విధంగా కార్తీక మాసంలో 30 రోజులు 30 అలంకరణలు అందరూ కూడా ఏంటంటే మామూలుగా దశాల్లో 10 రోజులు 10 అలంకరణలు ఎక్కుతాయి. 10 రోజులు 10 అలంకరణలు ఎంతో అంగరంగ వైభవంగా విశేషంగా జరగడంతో పాటు 30 రోజులు కార్తీక మాసంలో జరిగేటువంటి ఈ 30 రోజులు 30 అలంకరణలు జరగడం అనేది ఎక్కడా లేదు. ఒక గొప్ప చరిత్రగా చెప్పుకోవచ్చు.